చూడండి, మనం ఉన్నది మామూలు యుద్ధ భూమిలో కాదు. అవును బ్రదర్, అప్పులు, రోగాలు, కష్టాలు, ఈఎంఐలు, నో, అవన్నీ అవసరతలు. దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా రూపొందించుకున్నాడు. ఆ తర్వాత తన స్వరూపంలో రూపొందించుకున్నాడు. దేవుడు మన మీద బల్లమాలిన ప్రేమను చూపిస్తున్నాడు. మనం రూపొందించబడ్డ విధానము, దేవుని ప్రేమను పొందుకుంటున్న విధానము ఏమాత్రం నచ్చని శత్రువు మనకున్నాడు. వాని పేరు సాతాను. 1 పేతురు గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుగుచూ తిరుగుచున్నాడు. లోకమందున మీ సహోదరుల యందును ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నాయని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఒకరోజు నేను తెలిసిన సహోదరుడితో వెళ్తున్నాను. నేను ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుంటాను ఎక్కడికి వెళ్ళినా. అతనేమో హాఫ్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాడు. చుట్టూ గుబురు చెట్లున్న చిన్న త్రోవలోనే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి అన్ని ముళ్ళు గీరుకున్నాయి, నాకేమో పెద్దగా గీరలేదు. అతను అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇది భయంకరమైన రూట్ బ్రదర్, చాలా డేంజరస్ రూట్ ఇది అని చెప్పన్నాడు. వాస్తవానికి ఆ రూట్ అలా ఉంటుందని మేము బయలుదేరడానికి ముందే మమ్మల్ని ఆ రూట్లో తీసుకెళ్తున్న వ్యక్తి మాకు చెప్పాడు. నేనైతే ఫుల్ షర్ట్ వేసుకున్నా, నాకేం కాదు. అలాగే ఈ ఆత్మీయ యుద్ధరంగంలో కూడా నువ్వు ఏదైతే భూమి మీద ఉన్నావో, టెంపరీగా వచ్చావు, దేవుని యొక్క రాయబారిగా వచ్చావు, మళ్ళీ వెళ్ళిపోవాలి నువ్వు ఇక్కడ నుండి. ఈ 60 ఏళ్ళు, 80 ఏళ్ళు, 40 ఏళ్ళు, వాట్ ఎవర్ బి యువర్ లైఫ్ స్పాన్, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం చివరి దినం రాగానే వెళ్ళిపోవాల్సిన వరమైన. ఈలోపు నీవు యుద్ధరంగంలో ఉన్నంత వరకు నీవు గనక సంపూర్ణ విధంగా నిన్ను నువ్వు సర్వాంగ కవచం ధరించుకొని ఉండకపోతే నీకు ఎదురయ్యే శ్రమలు, సమస్యలు, వేదనలు చాలా ఎక్కువ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరాలతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతోనూ మనం పోరాడుతున్నాం. ఏ ఒక్కడు కూడా మనం ఈజీగా ఎదిరించేంత సింపుల్ పర్సన్ కాదు. అందుచేత మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలబోటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. దేవుడిచ్చేది, అది నువ్వు సంపాదించుకునేది కాదు. ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలబోడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నింటినీ ఆర్పుటకు శక్తివంతులవుతారు. సత్యం అనే దట్టిని నడుము కట్టుకొని ఉండాలంట. దేవుని వాక్యమే సత్యము, దేవుడే సత్యము, దేవుడు చెప్పిన ప్రతిదీ సత్యము, దేవుడు చెప్పింది మాత్రమే సత్యము. నీతి అనే మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసు. ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలు మనం పట్టుకొని ఉండాలి. సంపూర్ణంగా దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఉండకపోతే ఈ భూమి మీద మనకు కలిగే గాయాలు, శ్రమలు, ఒత్తిళ్లు చాలా ఎక్కువ. కనుక మనకున్న పోరాటం ఎంత భయంకరమైన దాని మీద కాదు మనం దృష్టి పెట్టుకోవాల్సింది. మనం ఎంత ప్రాపర్గా డ్రెస్ అవ్వాలి, ఆత్మీయంగా మనం ఏమేమి ధరించుకొని సిద్ధంగా ఉండాలన్న దాని మీద మనం ఫోకస్ చేయాలి. అప్పుడు ఈ భూమి మీద జీవితం సమాధానకరంగా, క్షేమకరంగా మనం ముగించగలుగుతాం. అలాగే దేవుడిచ్చే ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వారమై ఆయన ఎదురుగా మనం నిలబడగలుగుతాం. షాలోమ్.